బరాబర్ పడి ఒక తినకపోతే మళ్ళీ బిర్యానీ ఎన్ని తీసుకుంటావు కరెక్ట్ ఎన్ని సెకండ్లలో తినకపోతే హలో కాకా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ కన్నీ 46 చలో కాకా ఇవాళ వచ్చేసి మీ ముంగడికైతే ఒక క్రేజీ బ్లాగ్తో అయితే వచ్చేసిన అన్నట్టు ఇవాళ వచ్చేసి మనం ముచ్చట ఏంటంటే మేమైతే హలీం తినడానికి అయితే వెమ్మెడ పోతున్నాం నేను వచ్చేసి ఎవరిని తోలుకొని పోతున్నా అంటే మన చోటుగాని అయితే వేసుకొని పోతున్నా అన్నట్టు చోటుగాడు వచ్చేసి మనకైతే బైక్ అయితే డ్రైవ్ చేస్తుండు చలో ఇప్పుడు ముచ్చట ఏంటంటే మనం వెమ్మెడ పోలే అంటే నేను వచ్చేసి ఇప్పుడు 5 o'clock నుంచి అయితే పోతున్నా అంటే ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నా అన్నట్టు మనకు వచ్చేసి వెమ్మెడలో అరే టైం ఎన్ని దాకా ఉంటుందిరా అంటే హలీం ఎప్పటి నుంచి ఎన్ని దాకా అవైలబుల్ ఉంటుంది 6 నుంచి 11-11:30 అంటే 6 PM నుంచి 11-11:30 వరకు అయితే అవైలబుల్ ఉంటుందట ఇప్పుడు అయితే మనమైతే ఒకసారి హలీం అయితే ట్రై చేద్దాం నేనైతే ఇప్పటి వరకు ట్రై చేయలే మనవాడు ముస్లిం ఫ్రెండ్ కాబట్టి నేనైతే వేసుకొని పోతున్నా ఇవ్వాలి నేనైతే ప్రత్యేకించి హలీం తినడానికి అయితే పోతున్నాం మేమైతే కాక మీరైతే వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకూరి వీడియో అయిపోయేదాకానైతే మొత్తం చూడరి అంతేకాకుండా కాక ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇట్లా కొద్దిగా అయితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసారు చలో ఇప్పుడు మనమైతే వీడియోని అయితే చాలా వేసేద్దాం చలో ఫైనల్గా మేమైతే చలో కాక ఫైనల్గా మేము వచ్చేసి అంటే మనకైతే వాగు దగ్గర ఉన్న ఆహా టిఫిన్స్ దగ్గరికి అయితే వచ్చేసి మన అంటే వీళ్ళు కూడా రంజాన్ స్పెషల్ అయితే మనకైతే హలీం అయితే ఇస్తారు అంతేకాకుండా ఒక్కొక్కసారి అయితే మనమైతే చూసేద్దాం అంటే లోపల ఇస్తుంది ఏంది కథ కార్యక్రమం बिरयानी है बिरयानी कहते हैं हाँ है कौन सी है चिकन कुमार चिकन राइस स्ट्रेट असा मानक పెడతారు చికెన్ ఉందా సండే 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 నిన్న నిన్న ఏమన్నా మనకులో ఉన్నది అలి బిర్యానీ ఉందా ఓకే ఇది మన మన బిర్యానీ Sulit apa? Cuma, iya, asal bayar lah. సో గైస్ ఫైనల్గా అయితే చూసిరు కదా అంటే హలీం అయితే ఎట్లా ఇస్తారు ప్లేట్లో అనేది అయితే ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చేసి అయితే హలీం అయితే తీసుకొస్తారు అంటే హలీం అయితే టేస్ట్ చేసి ఎట్లుంది అనేది అయితే మీకైతే చెప్తా అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి ఎట్లున్నది ముచ్చట అంటే మంచిగా చల్ల కూలర్ కానీ అట్లా అంటే మన ఫ్యాన్ కానీ అట్లుంది అంతేకాకుండా ఇక్కడ మంచిగా రేకుల షెడ్లను అయితే మంచిగా కూల్ అంటే కూల్ ఉంది అన్నట్టు చోటు ఫైనల్గా మాకు వచ్చేసి ఇదేదో సూప్ అయితే ఇచ్చేసిరు కాక అంతేకాకుండా మనోడు అయితే టేస్ట్ ఇచ్చిన ఎట్లుందిరా అయితే బాగుంది ఎక్కడైనా హలీం అయితే బాగుంటుంది నాకు వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీదనైతే ఆనియన్స్ వేసిరు అంతేకాకుండా కాజు వేసిరు పుదీనా వేసి మనకైతే సర్వ్ వేసి ఇచ్చిరు అంతేకాకుండా మనం ఇక్కడ చూసుకుంటే ఇది ఆయిల్ అయితే ఇది కొద్దిగా ఐ మీన్ ఏంటిది ఇదా ఈ ఆయిల్ ఎక్కువ చూసినాం అదేంటిది అన్నట్టు ఆయిలేనా చూసిరు కదా చూస్తేనైతే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది ఇప్పుడైతే నేనైతే ఫస్ట్ టైం హలీం అయితే ట్రై చేస్తున్నాను అన్నట్టు నాకు వచ్చేసి ఇక్కడ ఏది అంటే మంచిగా అనిపిస్తుంది అంటే ఇట్లా మీకంటే ఇట్లా ఇట్లా వస్తుంది సో ఫస్ట్ టైం అయితే ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా హలీం వచ్చేసి మంచిగా ఉంది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా నాకైతే కొద్దిగా అంటే ఎక్స్పీరియన్స్ అయితే నాకు అర్థమైతే లేదు టేస్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంది నాకైతే అంతేకాకుండా ఒకసారి అయితే మనం మనకి ఇచ్చిన ఇది ఇంకోనైతే ఒకసారి ట్రై చేసి ఇద్దాం మనకైతే హలీం అయితే అంత అలవాటు లేదు కాబట్టి మనమైతే మెల్లమెల్ల తింటున్నాం ఆడొచ్చేసి ముస్లిం కాబట్టి అంటే రంజాన్కి తింటాడు కాబట్టి దానికి అలవాటు ఉంది అంటే ఈసారి అయితే నేను అంటే హలీం ట్రై చేయడానికి నువ్వు పట్టుకొని వచ్చిన అన్నట్టు నేను వచ్చేసి
మీరైతే ఎవరిని పట్టుకొని పోతారో ఆయనకైతే వీడియో షేర్ చేయరు, అంటే ఆయనకు కూడా వీడియో షేర్ అయితే ఆడు కూడా చూసి మిమ్మల్ని అయితే కంపల్సరీ హలీం తినడానికి అయితే పట్టుకుపోతాడు. కుప్పలు అమ్ముతురు కాక పార్సల్ కానీ ఏదైనా రీజనబుల్ ప్రైస్లోనే అయితే. 1 year చూసి కదా హలీం వచ్చేసి నాకైతే అలవాట్లేదు కాబట్టి నాతో అయితే లేదు, అంటే నాకు టేస్ట్ అనేది అర్థం అవుతలేదు అన్నట్టు, నాతో అయితే తినడం అయితే. మనోడైతే టైమర్ స్టార్ట్ చేస్తుండే, అంటే ఈడ వచ్చేసి హలీం అయితే 40 సెకండ్స్లో అయితే ఖతం చేస్తాడట. 30. ఓకే, టైం స్టార్ట్ అయింది. 10 సెకండ్స్ అయితే పడేది. ఇక్కడ వచ్చేసి 44 సెకండ్స్, వీడు 40 సెకండ్స్ అని 30 సెకండ్స్లో కంప్లీట్ చేస్తా ఉన్నాడు, కానీ అది కాలేదు. 44 సెకండ్స్ వినంగా కూడా ఇంకా కూడా ఉన్నది దాంట్లో. మొత్తానికి అయితే హలీం అయితే తినేసినాం, అంతేకాకుండా బిల్లు అయితే కట్టేసాం అన్నట్టు. ఫైనల్గానే అయితే పోతాం. ఇక్కడ వచ్చేసి ఒకసారి జూమ్ పెడతా, మొత్తం అయితే ఇక్కడ ఇందులోనే మేకింగ్ చేస్తున్నాం, కట్టెల పొయ్యి మీద ప్యూర్ అయితే. ఎట్లా అనిపించింది హలీం? ఓకే, బాగుంది. మళ్ళా టైం ఉన్నప్పుడు రావాలి, మళ్ళీ ఒకసారి తినాలి. చికెన్ హలీం బెస్టా మటన్ హలీం బెస్టా? మటన్ బెస్ట్. టేస్ట్ మంచిగా ఉంటుంది ఏది? టేస్ట్ మటనే మంచిగా ఉంటుంది, ప్లస్ అందులోకి డబుల్ కమిట్ ఉండాలి. డబుల్ కమిట్ ఉంటుంది. గాయస్ మొత్తానికి అయితే చికెన్ హలీం అయితే కంప్లీట్ చేసినాం. ఇంకొక వీడియోలో అయితే మటన్ హలీంతో అయితే మేము ముంగట్ కదా. సరే, ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది అయితే కింద కామెంట్ చేయండి. మీరు ఇట్లా హలీం తింటే వీడియోకి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే. సరే, ఉంటాం అలా రైట్.